నెట్ చూసి సరే బాగుండాలి అనుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయనకి గుండె జబ్బు అని రిపోర్ట్లు తీరిపోయింది. అమ్మాయి ఎవరు చెప్పారు, ఎవరు చేశారు నీకు అమ్మాయి పెళ్ళి, మీడియేటర్ ఎవరు అన్నా, ఎవరంటే నెట్, పోయి నెట్ నడుకోపో. మోసం చేసిందా లేదా? మోసపోయిందా లేదా? ఎవరు మోసం చేశారు? నెట్. చూడమాకండి, ఆయన పెట్టుకోమాకండి. నేను అన్నాను, అమ్మాయి పెళ్లి చేసుకున్నాక అయిపోయిందిగా, ఇంకా కలిసిపోండి, ఏదో ఉన్నంతకాలం సాగిపోండి. ఇంకా నా చదువుతుంది నెట్ చూసుకొని పెళ్లి చేసుకుని మోసం చేశాడు. పోయి నెట్ నడుక్కో. మోసకరమైన యుగం ఇది. ప్రపంచాన్ని నాశనం చేసే యుగం ఇది. మనసును పాడు చేసే యుగం ఇదే. ఈ వార్త నాకు ఇష్టం లేదు. మనందరం వాడుతున్నాం కాబట్టి, మీతో మాట్లాడు కాబట్టి నేను తీసుకుని, లేదు ఈ ఫోన్లు కూడా నాకు ఇష్టం లేదు. యుగంలో మన జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునామ స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రభా నేను పరలోక రాజ్యం వస్తాను, నేను ప్రార్థనకు వస్తున్నాను, నేను మీండికి వస్తున్నాను, ప్రభా నేను మోక్షానికి వస్తాను అనగానే ప్రభు ఏం చేస్తాడు? నుంచో అని స్కానింగ్ చేస్తాడు మనల్ని. కారికాలు నుంచి శిరస్సు దాకా నువ్వు పనికి వస్తావు లేడా అని చూస్తాడు. ఇర్మియా గ్రంథంలో చదువుతున్నాడు, మీరు పనికిరారు. ఏమంటున్నాడు? హృదయమో అన్నిటికంటే మోసకరమైంది. కాబట్టి నేనేం మోసం చేస్తున్నాను? నేను ఇంకా ప్రభు నమ్ముకున్నాను. ఏం చేస్తున్నాను? ప్రభు నమ్ముకున్నాను. నాలో మోసం ఉందా, నాలో అవిధేయత ఉందా, అక్రమం ఉందని మనం ఏం చేసుకోవాలి? మనం పరిశోధన చేసుకోవాలి. అది మనం మోసం చేస్తుంది మన హృదయము. ప్రభు అంటున్నాడు, దాన్ని గమనించగలవాడు ఎవడో. ఉందా మాట? చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 17:9. మొట్టమొదటి చదువురా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో. ప్రపంచంలో దీన్ని గమనించేవాడు లేడు. అది బాధ. హృదయం మంచిది కాదని, మన మనసు మంచిది కాదని, మనం మోసం చేస్తున్నామని, మనం మోసపోతున్నామని ప్రజలు ఎవరు గమనించట్లేదు. ఎవరు గమనించాలి? ప్రభువు నమ్ముకున్నావు నువ్వు నేను గమనించాలి మన హృదయం మోసం చేస్తుందని. కాబట్టి ఈ హృదయాన్ని దేవుడు పరిశోధించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి అవిధేయతకున్నటువంటి మన హృదయాన్ని యేసు ప్రభువులో ఒప్పుకోవాలి. అయ్యా నేను పాపిని, నా మనసు మంచిది కాదు, మోసకరమైంది, నా హృదయం మంచిది కాదు, అబద్ధాలు మోసాలు మోసకరమైంది, బూతులు అబద్ధాలు మోసకరమైంది, నేను నన్ను మోసం చేస్తున్నా ప్రభా, ఈ మోసకరం చెడిపించు ప్రభా, నాలో అంతరంగంలో పాపం ఉంది, మోసం ఉంది, అవిధేయత అక్రమం ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయం. చదవండి ఆ మాట. అయితే మనం వెలుగులో నడిచిన ఎడల అన్యనా సహవాసం గలవారు ఎందుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రగా చేయం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని, మన తలంపుల ఆలోచన ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. ప్రభా నా హృదయం మంచిగా లేదు, నా తలంపులు మంచిగా లేవు, నా ఆలోచనలు మంచిగా లేవు, నా అంతరంగం మంచిగా లేదు ప్రభా అని మన యేసు ప్రభువులు ఏం చేయాలి? మనం ఎప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. యేసు ప్రభువు దగ్గరికి వచ్చాం మంచిదే, ప్రార్థనకు వచ్చాం మంచిదే, బాప్తిసం తీసుకున్నాం మంచిదే, లోకంలో జీవిస్తున్నాము, లోకుండా పాపం మనకు అంటుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని, అంతరంగాన్ని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచుకోవాలి. మనం ఎప్పుడప్పుడు మన అంతరంగంలో ఉంటుంటే అపవిత్రత మనలో అంటుతూ ఉంటుంది. ఈ లోకంలో పాపం మన ఆలోచన, తలంపుల్లో, మనసులో యాట్ అవుతూ ఉంటుంది. అయ్యా నన్ను కడుగయ్యా, శుద్ధీకరించిన ఆయన, నా పాపాలు క్షమించయ్యా అని మనం ఎప్పుడు పరిశోధించుకోవాలి. దేవుడు ఏం చేస్తాడంటే మనిషిని స్కానింగ్ చేస్తూ ఉంటాడు. ఆదికాండము 6:5 చూడండి.
ఆదికాండము 6 అధ్యాయము 5 వచనం. చెడుతనము భూమి మీద గొప్పదనియు ఆ, ఆ, చూసా ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? మనుషుల యొక్క హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది. చూసావా? దేవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మానవ యొక్క హృదయంలోకి వెళ్తున్నాడు, వాడు ఊహల్లోకి వెళ్ళిపోతున్నాడు, మన ఆలోచనలోకి వెళ్తున్నాడు. కాబట్టి మన ఆలోచన తలంపులు ఎలాగుండి అంటున్నాడు దేవుడు. దేవుడు ఆదికాండంలో చూసినప్పుడు ఏమంటున్నాడు? మనుషులు కేవలం ఎల్లప్పుడూ వారు పాపం చేస్తున్నారు. ఏం పాపం చేస్తున్నారు? ఊహలో పాపం చేస్తున్నారు, ఆలోచనలో పాపం చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారంట? ఎల్లప్పుడూ చేస్తున్నారు. అందుకనే వారు నేను అంతా వాళ్ళని ఏమన్నాడు ఆయన? వారిని అందరు నేను నశింపు చేస్తాను అంటున్నాడు. ఏం చేశారు వాళ్ళు? ఆలోచనలో ఊహల్లో పాపం చేశారు. అందుకని నేను వాళ్ళని నశింపు చేస్తాను, భూమి మీద వాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పేసాడు. కాబట్టి మన తలంపులు ఆలోచనలో పాపం అనేది కనపడకూడదు. మనం ఏం చేయాలి? ప్రభా, నీ రక్తం ద్వారాగా నన్ను కడుగయ్యా, శుద్ధీకరించిన ఆయన, నా ఆలోచన కడుగు శుద్ధీకరించిన ఆయన, నా మనస్సాక్షి కడుగు శుద్ధీకరించిన ఆయన అని మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి, అవిధేయతలు ఒప్పుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఆ మాట చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ప్రియులారా, ఈ వాగ్దానం ఏ వాగ్దానాలు అంటాయి? చదవండి ఇప్పుడు. దేవుని భయంతోను సంపూర్తి చేసుకొనుచు మనం పవిత్రగా చేసుకు. మనం అంటే పౌలు ఉన్నాడా లేదా? అందులో ఎవరున్నారు? మనం అన్నాడా మీరు అన్నాడా? మనం అంటే పౌలు గారు ఉన్నాడా లేదా అందులో? మనం అంటే ఆయన కూడా కలుపుకొని అంటున్నాడు. ఏమని కలుపుకొని అంటున్నాడు ఆయన? మనము ఆత్మకు శరీరానికి కలిగిన సమస్య కల్ముషం నుండి మనం పవిత్రగా చేసుకోవాలి. మనకి ఆత్మకి ఏమంటుంది? కల్ముషం అంటుంది. శరీరానికి ఏమంటుంది? కల్ముషం అంటుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధపరచుకోవాలి ఎప్పటికప్పుడు. మీరు అనుకుంటారు ముసలోడు అంతా అయిపోయింది ఏం లేదు అనుకుంటున్నారు. నారా కోపం గీపం చాలా ఉండయి, అట్లన్నీ పరిశుద్ధపరచుకుంటున్నారు. నిజం, మీరు అలా కనపడుతుంది మీకు. ఏదైనా అక్కడ అన్యాయం జరిగింది అనుకో, అమ్మో నాకు చాలా కోపం వస్తుంది, అమ్మో అవన్నీ మన కుదర బాబా అని నెలకొని కూర్చున్న బాబా నన్ను పరిశుద్ధపరచుకోవాలి. నాకు లోకలు ఏవో అన్యాయం మోసాలు జరుగుతూ ఉంటాయి, అవి చూసేవానికి కోపం చేసి అన్యాయం అని అవన్నీ మనకేమో కొట్లాట మనకొద్దు. ప్రభు సందిన ప్రభా కోపం వస్తుంది, దేశం వస్తుంది, రానికుండా తొలగించు, నేను శాంతిగా ఉండాలి, సమాధానంగా నెమ్మదిగా ఉండాలి, అంతే. నాలో ఏ కోపం కానీ గర్వం కానీ అసూయ కానీ ఏ పాటలు కొట్లాడేది సాని ఉండకూడదు. నేను శాంతిగా సమాధానం నీ సొంత నెమ్మదిగా ఉండాలి. నన్ను కాపాడు ప్రభా, నన్ను పరిశుభ్రపరచుకోవాలి. నేను రోజు ప్రార్థన చేస్తాను ఇప్పుడు కూడా. మీరు అనుకుంటారు ముసలోడు అంతా అయిపోయింది, ఏంది అయిపోయింది? ఇప్పటికీ ఆడ సాతాన్లు వస్తాయి మీదకి వచ్చి ఫస్ట్ సైతాన్లారా నా దగ్గరికి వస్తారు. నిజం, సత్యం చదువుతుంది మీకు. కాబట్టి మనం జాగ్రత్తగా బతకాలి. మన హృదయాన్ని అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోవాలి. హృదయాన్ని అంతరంగం పరిశుద్ధపరచుకునేది ఒక బైబిల్ చెబుతుందే తప్ప భూమి మీద ఏ గ్రంథాలు చెప్పండి. నేను సాక్ష్యం అన్నిటినీ పరిశోధించొచ్చా బయటికి. అన్ని గ్రంథాలు ఏమున్నాయి అని అన్ని పరిశోధించా, అక్కడ ఏం లేదు. అంతా మన భక్తి అంటే మన దగ్గరే ఉంది బైబిల్లో. బయట అన్ని పరిశోధించా ఉద్యోగం మానేసిన తర్వాత. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు మానవ జీవితం ఏంటి, మోక్షానికి ఎలాగెళ్తారు, బయట ప్రపంచంలో ప్రజలు ఎలాగ ఉంటారు, మనం ఎలాగ ఉంటామని చూస్తే భక్తి భయం పరిశుద్ధ మన క్రైస్తవులోనే ఉంది, బయట ఎక్కడ లేదు.
నేను అందుకే జీసస్ హియర్ రియల్ గాడ్ అని పెట్టుకొని బ్యాట్ తిరుగుతున్నా. నేను రమ్మన్నా, నిరూపిస్తాను రాండి అన్న కమ్యూనిస్ట్ వాడిని. రాండి మరి నిరూపిస్తాను, యేసు నిజమైన దేవుడే కాదో, వచ్చి కూకుందాంరా, ఉదయం సాయంత్రం దాకా తెల్లారులు కూకుందాం, నేను అన్నం కూడా తిన్నాం, మీకు అన్నం పెడతాను రాండి, మీకు క్లారిటీ ఇస్తానన్న. రానే రారా దొనకొండోడు కమ్యూనిస్ట్ వాడు, ముగ్గురు రమ్మంటున్నాను, ఎవరు రావట్లా. రాండి, మీకు ఎడా దేవుడు మీకు నిరూపిస్తాను, ఉదయం సాయంత్రం దాకా తెల్లారులు మీకు అన్ని క్లారిటీ ఇస్తాను, మీకు ఎడా దేవుడు మీకు ప్రూవ్ చేస్తాను. అది అయిన దాకా పోను నేను, మీరు కూడా పోవద్దు, వచ్చారు అనుకో మధ్యలో పోవద్దు, క్లారిటీ చేసుకొని పోవాలనుకున్నాను. ఎవరు రావట్లేదు, ఎందుకు భయం, వాడు తెలిసిపోయింది నిజమది, ఆయన చెప్తాడు ఇక మనం తట్టుకోలేము, మనం మారిపోతాం, రావట్లా నా దగ్గరికి, భయపడుతున్నారు. భయపడేదే ఉంది, మనం తిడతాం పాట్లాడతాం, రమ్మంటున్నారు రావట్లా. కాబట్టి మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. దేని కొరకు? దేవుని రాజ్యంకి వెళ్ళాలి. ఈ రాజ్యాలు ఉండవు. యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించింది. సో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఈ పరలోక రాజ్యం గురించి చెబుతున్నాడు, మారు మనసు పొందమంటున్నాడు. ఎందుకంటే ఈ రాజ్యాలు ముందు కాలంలో ఉండవు, ఈ దేశం ముందు కాలంలో ఉండదు, ఈ ప్రపంచం ముందు కాలంలో ఉండదు. ఈ ప్రపంచంలో ముందు కాలం మనం జీవించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. నెట్లో చూస్తున్నావు కదా, నేను కూడా చూస్తున్నాను, అవపడింది అలాగలాగా. భూవాడు హీట్ ఎక్కిపోయి హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి, సముద్ర నీటి మట్టం పెరిగిపోతుంది. హిమాలయ పర్వత కరిగిపోయి నీటి మట్టం పెరిగిపోయి 8 మీటర్ల పైకి వస్తుందంట నీటి మట్టం. శ్రీలంక లాంటి చిన్న చిన్న దీవులు అన్నీ మునిపాతి అంట, సముద్రలోడి పట్టణాలన్నీ మునిపాతి అని నాసా వాళ్ళు మద్రాసు వాళ్ళకి, విశాఖపట్నం వాళ్ళకి చెప్పేశారు, ఈ పట్టణాలు ఉండవు ముందు కాలం, హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి అని నాసా వాళ్ళు మద్రాసు వాళ్ళకి, విశాఖపట్నం వాళ్ళకి చెప్పేశారు. సముద్ర పట్టణాలు మునిపోతే హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి, ఉండవు మీ పట్టణాన్ని చెప్పేశారు. స్టాంపులో ఇచ్చారు, నేను చూశాను. నిజం, ముందు కాలంలో రాబోయే దినాల్లో మన పరిస్థితి, ప్రపంచ పరిస్థితి సరిగ్గా ఉండవు. అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, మేము చంద్రమండలంకి వెళ్ళి మేము ఇల్లు కట్టుకుంటాము, అక్కడ ఉంటాం మేము హాయిగా అనుకుంటున్నారు. పాపం విజయవాడ ఒక ఆయనకు ఉన్నాడంట టికెట్, కోట్లలో ఉంటాయి, హైదరాబాద్ ఇద్దరు ఉన్నారంట టికెట్లు. ఎక్కడికి? చంద్రమండలంకి. ఆ టికెట్ కొనాలంటే వాళ్ళు అక్కడ ఇల్లు వేసి వీళ్ళని పిలుస్తారంట, వీళ్ళని ర్యాకెట్లో తీసుకెళ్ళి అక్కడ పెడతారంట, అన్నం పెడతారంట, అక్కడే పెడతారంట. దాని కోట్లు పెట్టుకున్నారంట. విజయవాడ ఒక అతను, మరి ఎవరో చెప్పారు ఒక ఆయన, విజయవాడ ఒక అతను హైదరాబాద్లో ఇద్దరు కొన్నారంట టికెట్, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, చెప్పాడు ఒక ఆయన. ఎందుకనంటే వాళ్ళకి తెలిసిపోయింది, ముందు కాలంలో ప్రపంచంలో మనం సరిగ్గా ఉండలేము, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, సముద్ర నీటి పట్టణం పెరిగిపోతుంది, సూర్యుడి కిరణాలు భూమి మీద డైరెక్ట్ పడుతున్నాయి, ఓజోన్ పొర పాడైపోతుంది, భూగోళం హీట్ ఎక్కిపోతుంది, ఎండ చూసా ఎలాగొస్తుంది, ఎండాకాలాగా క్లైమేట్ వాతావరణం మారిపోతుంది. మనం ముందు కాలంలో ఉండము, యేసు వారికి తెలుసు, ముందు కాలంలో భూమి మీద మనం ఉండలేము. కాబట్టి నా పిల్లల్ని, యేసు ప్రభు నమ్ముకున్న పిల్లల్ని దేవుడు అంటున్నాడు, ఆయన మా యోహాను సువార్త 14:3 నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను స్థలములో మీరు ఉండలాగిన మరలా వచ్చి అది అది యేసు వారు ఏమంటున్నారు, నేను మరలా వస్తాను, వచ్చి ఏం చేస్తారంట, మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తారు? భూమి మీద నుంచి పరలోక రాజ్యం. భూమి మీద ఉంచకూడదా అంటే, భూమి మీద మనం ఉండటానికి ముందు కాల పరిస్థితులు సరిగా ఉండవు, భూమి ఉండదు, కరువు, యుద్ధాలు, పొల్యూషను, నీటి మట్టం పెరిగిపోతుంది, కరప్షన్ పెరిగిపోతుంది, ఒకడోడు కొట్టుకోవటము, మతకాలాలు, యుద్ధాలు. మానవుడు భూమి మీద ఉండటానికి ముందు కాలంలో సరిగ్గా నివాసము లేదు కాబట్టి, భూమి మీద ఉండటానికి మనకి ముందు కాలం ఉండలేం కాబట్టి యేసుప్రభువు అంటున్నాడు, నేను మరలా వస్తాను, వచ్చి ఏం చేస్తానంట, మనల్ని తీసుకొని ఎక్కడి భూమి మీద ఉన్న మనల్ని ఆయన వచ్చి తీసుకొని పరలోక రాజ్యంకి వెళ్ళిపోతాడు.
అది ఆ రాజ్యం తీసుకెళ్తారు. ఎవరు తీసుకెళ్తారు? ఎవరు మారు మనసు పొందుతారు, ఎవరు ఆత్మదారి నింపడతారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే భూమి భూమి మీద ముందు కాలం మనము నివసించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కాబట్టి ప్రజలు భూమి మీద చచ్చిపోయే పరిస్థితులు ఉండయి. మనుషులకి వసతులు సరిగ్గా ఉండవు. కాబట్టి కరువులు, తుఫాన్లు, కొట్టుకాటాలు, పోట్లాటలు, ఈ యొక్క తెగుళ్ళు, రోగాలు ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఈ జనం మధ్య నా బిడ్డలు నేను ఉంచను అని యేసుప్రభువు ఏం చేస్తాడంట? దిగొస్తాడు. దిగొచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి? పరలోకం. నేను అడిగా ఒక ఆయన, మీ దేవుడు ఎవరైనా తీసుకొచ్చి మేము తీసుకొని వెళ్తారా అని అడిగాడు. ఎవరు చెప్పట్లా, బయట వాడు. యేసుప్రభువు అక్కడే చెప్పాడు అన్నమాట. దేవనామ స్తోత్రం కలుగుగాక. బయట ఎక్కడ లేవు. దేవుడు వచ్చి మిమ్మల్ని మోక్షాన్ని తీసుకెళ్తాడా? ఉండయా అందులో అని అడిగాడు ఒక ఆయన. అడిగితే ఎక్కడ లేవు, మన బైబిల్లో మాత్రమే ఉంది. నేను వచ్చి మేము తీసుకెళ్తా. ఎక్కడికి? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం భూమి మీద మారు మనసు పొందాలి, దేవుని ఆత్మ నింపడాలి. అప్పుడు ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? పరలోక రాజ్యం. నేను మా సంఘంలో, మా రెడ్డి గారి వాళ్ళు ఊరి సంఘం మాది, వాళ్ళకి అది ఒకటే చెబుతున్నాడు. భూమి మాది, దేశం మాది. ఇదే అంటారు, భూమి మాది, దేశం మాది, ఆ ఇల్లు నాది, పొలం నాది, ఈ బంగారు నాది, ఇది నాది. ఇదే వాళ్ళకి నాది అంటే టుక్కుని చచ్చిపోతాడు. ఏడు రావాడు, చచ్చిపోయాడు. నాదన్నాడుగా, తీసుకెళ్ళరా, పొలం తీసుకెళ్ళరా, పోతా. అరే బంగారు తీసుకెళ్ళరా బాబు. బంగారు ఏడిచి పెట్టాడు, డబ్బులు ఏడిచి పెట్టాడు, ఆ కారు ఏడిచి పెట్టాడు, పొలం ఏడేముంది, అన్నీ ఏడండి. వాడు మాత్రం లేడు. ఉన్నాడా? ఉంటాం మనము. అందుకని మోక్షాన్ని సిద్ధపాటు పడండి. ఈ దేశం మంద కాదు, ఊరు మంద కాదు, లోకం మంద కాదు అని అక్కడ బాధ చేస్తాను. వాడికి ఎవరు మాట్లాడతారు, కావంగా అయిపోయారు. మేము మతాలు మాట్లాడానికి రాలేదో. మానవుడు పాపం రచించే మనిషిని మంచి మనిషిగా మార్చి మోక్షాన్ని తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేయడానికి వచ్చాము. దేవనామ స్తోత్రం గారిని కాక. మోసం చేయడానికి, డబ్బులు సంపాదడానికి రాలేదో. దేవుడి మందిరం ఊర్లో ఎందుకు ఏర్పాటు చేయాలంటే మిమ్మల్ని మోక్షం తీసుకెళ్ళడం కొరకు ఏర్పాటు చేశాడు. జనాలు మోసం చేయడానికి, డబ్బులు సంపాదడానికి కాదు నేను వచ్చింది. ఈ మందిరం ఏర్పాటు చేసింది మోక్షాన్ని ప్రిపేర్ అవ్వండి. అది నా బాధ. మా రెడ్డి గారి సంఘంలో అందరు రెడ్డి గారు వాడు అనుకుంటారు మేము పోతాం. ఎలా పోతాం చెప్పు అంటుంటే ఎవరు చేసి జవాబు లేదు. కాబట్టి మనము మోక్షానికి వెళ్ళటం కొరకు మన ఈ లోకంలో భూమి బతికినప్పుడే మనం ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ప్రిపేర్ అవ్వాలంటే మన యేసుప్రభువు క్లారిటీ ఇచ్చాడు. ఒకడు నీటి మూలముగా యోహాను 3:5 లాస్ట్లోకి వచ్చేద్దాం. యేసుప్రభువు క్లారిటీ ఇస్తున్నాడు. 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేనే కానీ వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడని నిశ్చయంగా చెబుతున్నాను. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా. మొట్టమొదటిదేంటి? నీటి మూలముగా. అవునా? నీటి మూలంటే ప్రభా నా కొరకు ఈ లోకానికి వచ్చావు అని ప్రభుని అంగీకరించి యేసు ప్రభులో పాపడుకొని పరిశుభ్రపరచుకొని బాప్తిజం తీసుకొని బలకాయలో సాగిపోవాలి. ఇది నీటి మూలముగా. తర్వాత ఆత్మను. ఆత్మ వచ్చి మనలో ఉండాలి, మనలో నివాసం చేయాలి. ఆత్మని మనం కోరుకోవాలి. లోకాసువార్త 11:13 తన అడుగు వారికి నిశ్చయంగా పరిశుద్ధాత్మ నేను నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తానంటున్నాను. అది పరిశుద్ధాత్మ నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఏం కోరుకోవాలి మనం మందిరానికి వచ్చి? చెప్పండి, ఏం కోరుకోవాలి? పరిశుద్ధాత్మని. తర్వాత ముందేమో పాపాలు ఒప్పుకొని పరిశుభ్రపరచుకొని బాప్తిజం తీసుకొని బలకాకి సాగిపోయి దేవుని ఆత్మను కోరుకోవాలి. ప్రభా నీ ఆత్మ నింపి, నీ ఆత్మను నింపి పరిశుద్ధాత్మ నడిపించిన ఆయన అని జరగాలి. తీతు రాసిన పత్రిక 3:5 ఉంది. అదొకటి చదవండి. లాస్ట్లోకి వచ్చేసాం, లాస్ట్ పైనలోకి వచ్చేసాం. అదొకటి తీతు రాసిన పత్రిక 3:5 పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావం కలగజేసే ద్వారాగా మిమ్మల్ని రక్షించరు. చూడండి ఆ మాట.
పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు? మనల్ని నూతన స్వభావం కరెక్ట్ చేస్తాడు. అదేమో ఆయన చేస్తాడు, మన పని ఏమో మనం చేయాలి. మొట్టమొదటి మనం ఏం చేయాలి? ప్రభుని అంగీకరించి పాపలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని బలకాకిలో సాగిపోవాలి. అది మొదటి మెట్టు, అది మనం చేయాలి. రెండో కార్యం ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తారు. ఆయన వచ్చి ఏం చేస్తారు? మనల్ని నూతన స్వభావం కరెక్ట్ చేస్తాడు. అప్పుడు నూతన స్వభావం కలిగిందనుకో, మొదటి యోహాను రాసిన పత్రిక 3:9 చదువు. నూతన స్వభావం కలిగితే ఎలాగ మార్పు చెందుతారని అది చూసుకొని మనం ముగించుకుందాం, అయిపోవచ్చు. ప్రకటన గ్రంథం అదే మొదటి యోహాను రాసిన 3:9. దేవుని మూలంగా పుట్టినవాడు నీచుని కాబట్టి పాపము చేయడు. అది అందుకని యేసు ప్రభువు మనల్ని ఏం చేస్తాడు? మనం పాపం చేయకుండా మనల్ని పరిశుద్ధపరిచి, మనం పాపం చేయకుండా ఆయన నిలబెడతాడు. ఆయన మనసు మార్చి మనలో ఉండి పాపం చేయకుండా నిలబెడతాడు. పరిశుద్ధపరిచి ఆయన నిలబెట్టి ఏ పాపానికి ఒప్పుకోడు, ఏ పాపం చేయడానికి ఒప్పుకోడు. మన వాళ్ళు ఓటుకి 2000 ఇస్తాను తీసుకోమన్నా, నాకు వద్దులయ్యా, నాకు అవసరం లేదు, ఓటు వేస్తాం కానీ నాకు వద్దులే పొమ్మన్నా. మీరు అంత ఇస్తే నాకు అవసరం, డబ్బులు నాకు అవసరం లేదు పొమ్మన్నా. దేనికి లోబడరు, డబ్బులకు నో. ఒక ఆయన ఏమన్నా మీ పేరు చేయమండి, నేను నెల డబ్బులు అందుతాను, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, ఓటు కార్డు, మీ డబ్బులు దేవునికి పోయా అని చెప్పి దేనికి లొంగడు. ఎవరు? ఆత్మ ఉంటుంది, దేవునికే లొంగుతారు. గుర్తుంచుకోండి. బైబిల్ ఏం చెప్పింది? దేవుని ఆత్మ వారిలో ఉన్నప్పుడు పాపం చేయజాలి. మత్తయి సువార్త 13:43. లాస్ట్, నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో వేజరు. చూడండి, ఆ మాట చదువుకొని క్లోజ్ చేసుకుంటాం. మత్తయి సువార్త 13:43. 13:43. శిశా బైబిల్లో నీతిమంతులు మాత్రమే మోక్షానికి వెళ్తారు. ఆ నీతిమంతులకు ఎవరు మారాలి? మనము. లోకంలో వాళ్ళు మారరు, మారవలసింది ఎవరు? మనం మారినప్పుడు యేసుప్రభువారు ఆయన మన నీతిమంతులుగా చేసి, ఆత్మ నింపి పరిశుద్ధులుగా చేసి, మన నీతిమంతులుగా భూమి ప్రిపేర్ చేసి రెడీ చేసి అప్పుడు ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. అప్పుడు ఏమైనా యేసుప్రభువారు చెప్పిన మాట ఏది? నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదు. ఆడ పోయిన తర్వాత ప్రపంచం అంతా క్లోజ్, ప్రపంచం అంతా ఎండింగ్. పంచిపోతారు, ఏమైపోతాయి? లైవ్ అయిపోతాయి. ఎవడు కనపడ్డు? మా దేశం, మా భూమి, మాది ఇండియా, పాకిస్తాన్, మాది ఎవడు కనపడ్డాడు? లాస్ట్. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనకు ప్రయాసపడదాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, నీకే స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరూ దేవుని రాజ్యం వెళ్ళడానికి సాయం తెచ్చేసండి. లోకం మాది కాదు, భూమి మాది కాదు, లోకంలో మాయ కాదు నాయన, అన్నీ మీయా ప్రభా. ఈ లోకంలో మేము తాత్కాలికంగా బతికిపోతున్నాము, మేము పరదేశ యాత్రికులు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో మేము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి మారు మనసు పొంది ఆత్మతో నింపడి నాయన ఈ మోక్షానికి వెళ్ళటానికి ఈ లోకంలో మాకు సిద్ధపాటు దయచే ప్రభా. మమ్మల్ని వచ్చి తీసుకెళ్ళిపోతానని చెప్పారు. అలాంటి జీవితం మా అందరికీ దయచేసి నీ రాజ్య వారసుగా ఈ లోకంలో మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి ఈ లోకంలో సాక్షిగా జీవించి తర్వాత నీ రాజ్యంలో మమ్మల్ని ఈ సమయంలో ఉండటానికి మమ్మల్ని అందరూ కూడా ఈ లోకంలో స్థిరపరిచి బలపరిచి నీ సాక్షిగా వాడుకొని ఘనత మహిమ ప్రభు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. అవకాశం అయ్య గారికి వందనాలు. చాలా సంతోషం. దేని గురించి మాట్లాడి చెప్పండి? మారు మనసు పొందాలి. చెప్పండి, ఏమంటుంది? మారు మనసు. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. ప్రభువును పూర్తిగా అంగీకరించేసి పాప క్షమాపణ బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందుకొని సంసిద్ధంగా ఉండాలని దైవజనులు మంచి వర్తమానం అందించారు. వారికి ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో దీని సందర్భంగా గగనసీమ పైన రారాజు రాబో వేళలో సంగమా, చెప్పండి ఏం చేయాలి? సంగము గగనసీమపై అంటే ఆయన రాబోతూ ఉన్నాడు. గనుడైన రారాజు రాబో వేళలో సంగమా అన్న పాటను పాడుకుందాం. దానికి సందర్భం అనుసారమైన పాటిది కనుక
అందరు గట్టి స్తోత్రం చెప్తారా? అందరూ మెలుగుగానే ఉండారా? రైట్, మంచిది. ఈ పాటలో ఉన్న భావాన్ని గుర్తు చేసుకో. గగన సీమపై గనుడైన రారాజు రాబోవు వేళలో సంగమా మేల్కొనుమా, సంగమా మేల్కొనుమా, వధువు సంగమా. అందరం కలిసి గగన సీమపై కనుడైన రారాజు రాబోవు వేళలో సంగమా మేల్కొనుమా, సంగమా మేల్కొనుమా, వధువు సంగమా. ఏ దినమో ఏ సమయమో తెలీదు, అనుకోని గడియలో అరుదించును యేసు. ఏ దినమో ఏ సమయమో ఊహించగలవా? అనుకొనని గడియలో అరుదెంచునో యేసు. అనుకొనని గడియలో అరుదెంచునో యేసు. సమయమిదే లెమ్ము త్వరపడుమ సంగమా, సమయమిదే లెమ్ము త్వరపడుమ సంగమా. గగన సీమపై గనుడైన రారాజు రాబోవు వేళలో సంగమా మేల్కొనుమా, సంగమా మేల్కొనుమా, వధువు సంగమా. చప్పట్లో గ్లోరీ. చాలా జాగ్రత్తగా మీరు వినాలి జరుగుతున్న సందర్భాన్ని బట్టి. సొత్తైన యూదులు సమకూర్చబడగా సొంతైన తన వధువు త్వరపడుచునుండగా వాళ్ళు సమకూడుతున్నారు తెలుసా?
ఏమీ లేదని తిరుగాడుచుంటివో సమయమిదేలెమ్ము త్వరపడుమ సంఘం సమయమిదేలెమ్ము స్థిరపడుమ సంగమ గగన సీమపై గనుడైన రారాజు రాబో వేళలో సంగమా పేర్కొనుమా సంగమా పేర్కొనుమా వధువు సంగమా. గట్టి స్తోత్రం చెప్తారా? జరుగుతున్నది తెలుసా మీకు? మనమందరూ సిద్ధపడాల్సిన వారమై ఉన్నాం. అయ్యగారికి మరొకసారి మనస్ఫూర్తిగా వందనాలు. చక్కని మారు మనసుల గురించి మాట్లాడారు. దైవజనులు బయట ఉన్నవారు ఇటు లోపలికి రండి. ఒకసారి మనమందరం కూడా ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. లోపలికి వచ్చి కూర్చోండి. ప్రత్యేక ఇంకెవరైనా వచ్చి ఉన్నారా బయట? ఒకసారి చూడండి. దయచేసి అందరం కూడా 195 దేశాలు, 165 దేశాలు దైవజనులు వచ్చి ఉన్నారట. వస్తారో లేదా ఉంటారా? కనుక గిద్యోన్ గారు వచ్చారు మన మధ్యకి. దైవ సేవకులు ఎప్పుడో రావాల్సింది, కొంచెం బండి లేటుగా నడిచింది ఎందుకో మరి ఈరోజు. అయినా పర్వాలేదులే. కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా దైవజనులు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 24 గంటల ప్రార్థన ఈరోజు ఉదయం 5ంటికి ప్రారంభించాం. రేపు అనగా ఉదయం 5 గంటలకి ముగిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచంలో ప్రజలు ఎట్లా ఉన్నారో, జరుగుతున్న సందర్భాలు ఏంటో ఇప్పుడు సంఘము సరి చేసుకోవాలి, సిద్ధపడాలి. అది దానికోసమే. తర్వాత అందరి క్షేమం కోసము ప్రార్థనలు, వారికి కూడా రక్షణ మారు మనసు కావాలని ప్రార్థనలు, అందరూ మారు మనసు పొందాలని ఆయన లేట్ చేస్తున్నాడని వాక్యం ఉంది. కనుక ఈ సమయంలో మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం. దానికి ముందుగా దైవజనులు గిద్యోన్ పాస్టర్ గారు కూడా మన మధ్య ఉన్నారు. కనుక వారు వస్తారు. ఇంక ఈలోపు మనం 195 దేశాలు, మన దేశంతో కలిపి 195 దేశాలు, తర్వాత చిన్న చిన్న దీవులు దేశాలు కలిపి 165 అలా సంఖ్యతో ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ పెరిగినాయో తరిగినాయో నాకు కూడా తెలియదు. ఒక మాస్టర్ గారిని మనకి గుంటూరులో పరిచర్య ఉంది, ఆ మాస్టర్ గారు చెప్పారు. కనుక దాన్ని బట్టి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలి. ఇక్కడ చేయండి, ఇంటి దగ్గర కూడా మీరు వాటి కోసం ప్రార్థన చేయాలని తెలియచేస్తున్నాం. నల్లోళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు ఉన్నారు, ఎర్రోళ్ళు ఉన్నారు, సామాన్య స్థాయి కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి మార్పు కావాలని ప్రత్యేకంగా దైవజనులకి ప్రేమపూర్వకంగా వందనాలు. వారి టీం అందరికి కూడా హల్లెలూయా. చాలా సంతోషం. ఈ సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన చేద్దామా? చేసిన తర్వాత జోసెఫ్ గారు స్థానిక సంఘస్థులు, మా ప్రియులు జోసెఫ్ గారు